ఇది నల్లేరు క్లీన్ చేసిన చెత్త ఇది. ఇక్కడ ఇదేమో అన్పాలిష్డ్ రైస్, ఇది పాలిష్ రైస్. పెద్ద వీడియోలు అయితే ఎవరు చూడట్లేదని చెప్తూ చిన్న వీడియో చేస్తున్నాను. ఇది నల్లేరు కాడలు పచ్చడి. నల్లేరు చూపించాను కదా, మొత్తం నీట్గా చేతికి నూనె రాసుకొని క్లీన్ చేశాను. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఎక్కువ, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కొంచెం కొంచెం వేసి బాగా వేయించాను. వేరే దాంట్లో నల్లేరు ఆయిల్ వేసి మగబెట్టాను. తర్వాత చింతపండు వేరే నానబెట్టి అది ఉడికించి అన్నీ కలిపి మిక్స్ చేశాను. దీనికి మళ్ళీ కావాలంటే పోపు అంటే పెట్టుకోవచ్చు, చాలా బాగా వచ్చింది. కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఈరోజు వంట నల్లేరు కాళ్ళ పచ్చడి ప్లస్ పచ్చి జీడిపప్పు, బంగాళాదుంప కూర. వీడియో ఎడిటింగ్కి అది రాదు కనుక నాకు పెద్ద వీడియో అయిపోతావో చూడట్లేదని చెప్పి ఎలా చేశానో చెప్పేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసి, ఉల్లిపాయలు సన్నగా ఏళ్ళు కోసుకొని, దీనికి 1 కేజీ ఉల్లిపాయలు ఉంటే వేసాను, కానీ ఏమీ కనిపించట్లేదు. అలా అయిపోవాలి ఆయిల్లోనూ. తర్వాత పచ్చి జీడిపప్పు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, మసాలా గుండ, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి, కరివేపాకు వేసి ఇంక ఇది ఇలా వేపడమే. ఆయిల్ వస్తుంది కదా, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించడమే. పచ్చి జీడిపప్పు, బంగాళాదుంప, ఉల్లి మసాలా కూర, నల్లేరు కాడల పచ్చడి ఈరోజు స్పెషల్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి అసలు పక్కన కాకు రాలేదు. ఒక వైపు వెంకట్రావు మూత పెట్టుకున్నాను. కరెంటు పోతుంది, బొమ్మలు ఏదో అలా పెట్టుకుంటుంటాను. ఇంకా పైన బొమ్మలు